ఎన్నో బ్యాంక్ గా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయ మన జిల్లా కలెక్టర్ గారి మొత్తం మీద కూడా ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా జరుగుతూ ఉంది. ఆ ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్ని దుష్పరిణామాలు ఉన్నాయో, మన జిల్లాలో ప్లాస్టిక్ లేకోకుండా ప్లాస్టిక్ అయితే జిల్లా చేసి నిర్ణయం తీసుకున్నారు. మరి మొదటిసారిగా గుడిబండ మండలం గట్టిగా తీసుకోవాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. మేడం ఇవన్నీ మనం అద్దెకి ఇస్తాం అంటే ఇవి మెయిన్ ఉద్దేశం మాకు. ప్లాస్టిక్ గ్లాసులు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ప్లాస్టిక్ ప్లేట్ వాడతారు కదా, దాని మీద ఒక పొరలాగా కవర్ ఉంటుంది, అది మంచిది కాదు. అది అన్నంలో మన పొట్టలోకి వెళ్ళిపోతుంది, దానివల్ల మన క్యాన్సర్ అవి వస్తాయి. సో ఇవి మనం వాడించాలి. బర్తన్ బ్యాగ్ అంటే ఇది టెంట్ హౌస్ లాగే అనిపిస్తుంది కానీ ప్లాస్టిక్ సార్ 25 షాపులు ఉన్నాయి సార్. ఎంత వ్యాపారవేత్తలు అయిపోయారంటే, నేను స్టీల్ రెంటర్స్ ఒక ఊరు అంటే ఒక గ్రామంలో చిన్న ఊర్లో ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు ఇవ్వాలని చెప్పాను. మీరు చాలా వ్యాపారం ఎక్కువగా జరిగే చోట పెట్టి మళ్ళీ మీరు మంచి వ్యాపారవేత్తలని మాకు తెలియజేశారు. అంటే బిజినెస్ మైండ్ బాగుంది అని మహిళా శక్తికి మాకు చాలా స్మార్ట్ ఎస్హెచ్జి సంఘాలు ఉన్నాయని నాకు అర్థమైంది. నేను గ్రామంలో చేయాలన్నాను, వీళ్ళు గ్రామంలో పాటుగా మంచి లొకేషన్ ఎంచుకున్నారు. అంటే వీళ్ళ బిజినెస్ ఐడియాకి నేను చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడే ఎండోమెంట్ ఆఫీసర్ తో కూడా మాట్లాడాను. మనకి తెలియకుండా మనం అందరం కూడా ప్లాస్టిక్ ని రోజు తింటున్నాం. ప్లాస్టిక్ ని వాడడం అంటే సంచులో కూరగాయలు తెచ్చుకోవడం. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే చట్నీ సంచుల్లో వస్తుంది, చికెన్ సంచుల్లో అంటే ప్లాస్టిక్ సంచులో వస్తుంది, లేదంటే సాంబార్ కూడా కూరలు అవన్నీ కూడా సంచుల్లో తెచ్చుకుంటున్నారు. టీ కూడా తెచ్చుకుంటున్నారు, వేడివేడి టీ, అందులో ఉన్న అన్ని ప్యాకెట్. ఆ మైక్రో ప్లాస్టిక్ మనకు తెలియకుండా మనం రోజు కొంచెం కొంచెంగా తిని అది పొట్టలో ఇంత ముక్క ఇంత అయిపోయిన తర్వాత అప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్తాం. అంటే వెంటనే ప్రభావం తప్పు చేసినట్టు ఉండదు, కానీ ఒక 10 సంవత్సరాలకి దాని ఫలితం కనబడుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇందాక నాకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలమ్మ కూర్చున్నారు నా ముందు. ఆవిడ అన్ని వింటున్నారు, మాట్లాడుతున్నారు, ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలకి పరిగెట్టమంటే పరిగెట్టలేరు, కళ్ళద్దాలు వస్తున్నాయి చిన్నప్పుడే. అవన్నీ హార్మోన్స్ ప్రాబ్లం వస్తున్నాయి మనకి చిన్నప్పటి నుంచి. సో ఇవన్నిటికీ కూడా కారణం ఏంటంటే మనము చుట్టూ ఉన్న గాలిని పాడు చేస్తున్నాం, మన పర్యావరణం భూమిని పాడు చేస్తున్నాం. ఇక్కడ ఆ 3 రోజులు 10,000 మంది వస్తారని చెప్తున్నారు. సో 10,000 మంది 10,000 ప్లాస్టిక్ ప్లేట్లు వాడతారు, ప్లాస్టిక్ గ్లాసులు వాడతారు. అవి అక్కడ రోడ్డు మీద అక్కడ పడేస్తారు. అక్కడ నీరు నిలబడి దోమలు పెరుగుతాయి, భూమిలోకి అది ఇంకదు అంటే కరగదు. ఈ ప్లాస్టిక్ వల్ల రేపొద్దున మన తినే ఆహార పదార్థాల్లో కూడా, మనం తినే వంకాయ టమాటాల్లో కూడా ప్లాస్టిక్ వచ్చేస్తుంది. తెలియకుండా ప్లాస్టిక్ చిన్న భూమిగా విచ్ఛిన్నం అయిపోయి అది మన మట్టిలో కూడా కలిసిపోయి అది మన ఆహార పదార్థాల్లో కూడా చేరే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ ప్లాస్టిక్ ని నివారించడానికి ఒక బర్తన్ బ్యాంక్, 2వ బర్తన్ బ్యాంక్ ఈ ఏరియాలో స్టార్ట్ చేశాం. స్వాతి గారు ఎక్కడ? మీ దగ్గర కొనాల్సిందే. మీరు కూడా మీ ఏమైనా భోజనాలు పెట్టుకుంటే ఇక్కడ నుంచి అద్దె తీసుకోవాలి. అద్దె కూడా చాలా తక్కువగానే పెడతాం, మిగతా వాళ్ళకన్నా తక్కువ ఉండాలి, చాలా తక్కువ ఉండాలి. ఓకే. సో మంచి కార్యక్రమం, ఇంతమంది వచ్చినందుకు, కొంచెం మేము లేట్ గా వచ్చాము, ఎదురు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఇది మొన్ననే చేయాల్సింది సార్. కలెక్టర్ సార్ వస్తారని నర్సయ్య గారు వీళ్ళు చెప్పడం వల్ల ఇది కూడా మనం లేట్ చేసాం. అంటే మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఈ రోజు అంటే నాకు కూడా తెలియదు, అలా చెప్పారు సార్. నేను ఆ రోజు పని ఉంది రాలేదంటే, సరే మళ్ళీ కలెక్టర్ సార్ ఎట్లా వస్తారంటే దానికని ఆపారు ఇక్కడ. అందుకని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కూడా రావడం, అమ్మవారి మిమ్మల్ని ఇక్కడ పిలిపించుకుంది. చాలా పవర్ఫుల్ సార్ ముత్యాలమ్మ అమ్మవారు అంటేను. చాలా మంది పబ్లిక్ కూడా ఇక్కడ దాదాపు ఒక వారంలో అంటే ఒక 3 నెలలు అయితే మాత్రం విపరీతంగా జనాలు సార్, 15,000 దాకా కూడా వస్తారు ఒక్కొక్క రోజుకి. మంగళవారం అయితే విపరీతమైన జనాలు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి కూడా ముడుపులు కూడా చెల్లిస్తూ ఉంటారు. దాని నుంచి ఇక్కడ డెవలప్మెంట్ అనేది అంటే అప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు
ఇవన్నీ డెవలప్ అయినాయంటే మా నాన్నగారు చొరవ అని కూడా మేము చెప్పుకోవచ్చు. భక్తులందరూ కూడా ఇవ్వడం వల్ల చాలా మంది దాతలు వచ్చి మేము ఇవి షెడ్లు మేము కట్టిస్తాం, ఈ టాయిలెట్స్ మేము కట్టిస్తాం, ఈ ట్యాంక్ మేము కట్టిస్తామని ప్రతి ఒక్కరు దీంట్లో ప్రతి ఒక్క చేయి కూడా ఇక్కడ ఉండాలని ప్రత్యేకంగా సార్కి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి నిర్ణయం తీసుకొని సంఘం సభ్యులు కానీ నర్సయ్య గారు కానీ వీళ్ళంతా ఇక్కడ పెట్టించడం అనేది చాలా ఒక అదృష్టంగా కూడా భావించాలా. ఎక్కడ చూసినా చెత్త, తర్వాత ప్లాస్టిక్ ప్లేట్స్ విపరీతంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఉంటాయి. అందుకని అవన్నీ కూడా మనం కట్టడి చేయాలంటే ఇలాంటిది కూడా పెట్టాలా. నేను మొన్న లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా గలీజ్ గా కూడా ఉంది. నేను కూడా అప్పుడు వెంటనే చాలా మంది కూడా ఫోన్ చేసి కూడా చెప్పాం, క్లీనింగ్ అనేది లేకుండా అవుతా ఉంది. ఫస్ట్ మనం అమ్మవారికి ఎంతో మంది ఎంతో భక్తిగా కూడా గౌరవనీయులు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రామూర్తి నాయుడు అన్న గారిని